వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమితో సూర్యగ్రహణము ఏ రాశి వారు ఎలాంటి ప్రభావం పరిహారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్చి నెల ఒకటి టెన్షన్. మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమితో పాటు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష పండితులు రకరకాలుగా చెప్తున్నారు. రాబోయే కాలం అంతా గందరగోళంగా ఉంటుందని, కొందరు అంటుంటే అలాంటిది ఏమీ లేదని చిన్న చిన్న పరిహారాలతో ఉపశమనం పొందొచ్చని భరోసిస్తున్నారు. ఇంతకీ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహం ప్రభావం ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఆయా రాశుల వల్ల చేయాల్సిన పరిహారాలు ఏంటి తెలుసుకుందాం. సూర్యగ్రహణము మార్చి 29వ తేదీన 12 గంటలకు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సూర్యగ్రహణము సాయంత్రం 6 గంటల 13 నిమిషాలు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. ఇండియాపై ఎలాంటి ప్రభావం ఉండదు. కెనడా, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, నార్వే, ఫిన్లాండ్, రష్యా దేశాల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణ ప్రభావం మన దేశంలో లేనప్పుడు ప్రభావమే ఉండదు కదా. మరి ఎందుకు దోషాలు చెప్తున్నారు, పరిహారాలు ఎందుకు చేయించుకోవాలనే ప్రశ్న రావచ్చు. దీనికి కారణము అదే రోజు షష్టగ్రహ కూటమి ఏర్పడటము. ఈ సూర్యగ్రహణం మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలోని బుధుడు, శుక్రుడు, రాహు, సూర్యుడు, చంద్రుడు 6 గ్రహాలు ఒకే రాశిలో అప్పటికే ఉంటాయి. ఈ 6 గ్రహాలతో పాటు శని కూడా కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తాడు. మీనంలోని శని నెల రోజులు అంటే 30 రోజులు ఉంటాడు. ఒకే రాశిలో ఇన్ని గ్రహాలు ఉండటం, ఇదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటంతో ఆయా రాశుల వారిపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారు. షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం వలన మేషరాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలతో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. తలనొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు వంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. బైకు, కారు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు వచ్చే ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పరిహారం కనుక తీసుకున్నట్లయితే ఎర్రపప్పు, మసూర్ దాల్ను దానం చేస్తే మంచిది. పరమశివుణ్ణి పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి పెద్దగా మార్పులు అయితే ఏమీ ఉండవు. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నట్లయితే చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓపిక ఉన్నట్లయితే వాటిని కూడా అధిగమించవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. మిగతా అన్ని విషయాలను కూడా ఎలాంటి దానాలు చేయాల్సినటువంటి పని లేదు. కానీ మనసు నిగ్రహం కోసం వృషభ రాశి వారు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. మిథున రాశి వారు. ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. స్టార్టప్ వంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఇది. మీ తెలివితేటలతో విజయాలను తప్పకుండా సాధిస్తారు. కళారంగంలో ఉండే వాళ్లకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిథున రాశి వారికి యొక్క షష్టగ్రహ కూటమి సూర్యగ్రహం యొక్క ప్రభావము విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. చింతించాల్సినటువంటి పని లేదు. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, దుర్గా చాలీస చదువుకుంటూ విజయం మీ వెంటే ఉంటుంది. దానాలు చేయాల్సినటువంటి అవసరమైతే మిథున రాశి వారికి లేదు. తర్వాత కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగం, వ్యాపారాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగుల మార్పు సూచనలు బలంగానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మంచి టైం నడుస్తుంది. కుటుంబంలో లేదా సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి పట్టింపులన్నీ సమసిపోతాయి. బంధాలు గట్టిగా పటిష్టమవుతాయి. మీపై ఉన్న అపోహలు కూడా అన్నీ తొలగిపోయి సమయం ఇది చాలా మంచి కాలము. మీకు మంచి కాలమే నడుస్తుంది. కర్కాటక రాశి వారికి జీవితంలో పై ఎదుగు ఎదగడానికి ఇది సరైన సమయము. కర్కాటక రాశి వారి జీవితమే మారిపోతూ ఉంది. బియ్యం, చక్కెర, తెల్లని దుస్తులు వంటి తెల్ల వస్తువులను దానం చేస్తే మీ జీవితమే మారిపోతుంది. సింహరాశి వారు. సింహరాశి వారికి యొక్క సూర్యగ్రహణము షష్టగ్రహ కూటమి వలన కెరీర్ గందరగోళంలో ఉండే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మీ భాగస్వామితో విభేదాలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలకు అస్సలు తీసుకోకండి. ఆచితూచి స్పందించాల్సిన కాలము. సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గోధుమలు లేదా బెల్లం దానం చేయటం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తగ్గిపోతాయి. కన్యా రాశి వారు. ఈ రాశి వారికి ఎంతో మిశ్రమంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు ఆశించిన విధంగా ఆ ఉద్యోగం ఉండకపోవచ్చు. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు. పెద్ద పెద్ద మార్పులు అయితే ఏమీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు గణేష్ చాలీసా పఠనం చేయాలి. కూరగాయలు దానం చేయటం చాలా మంచిది.
తులారాశివారు, తులారాశిలో జన్మించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇది అతి అద్భుతమైనటువంటి కాలము. బంధాలు, ప్రేమలు బలపడతాయి. పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. యువకులు ప్రేమ బంధంలోనికి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. వివాహమైన వారు భార్యతో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తులారాశి వారు వీలున్నప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తే ఇంకెన్నో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి వారు, పెద్దగా మార్పులైతే వృశ్చిక రాశి వారికి ఏమీ కనిపించట్లేదు, కానీ ఎప్పటిలాగానే జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త అవకాశాలు వస్తే వదులుకోవద్దు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మంచి ప్రయత్నంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించడం అనేది ఈ రాశి వారికి చెప్పుకోదగిన సూచన. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్లోనూ సహోద్యోగులతోనూ విభేదాల సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. అన్నిట్లోనూ ఓర్పు, సహనం చాలా అవసరము. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ధనుసు రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయం అయినప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వెండిని దానంగా ఇవ్వండి. వీరున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పారాయణం చేయండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పారాయణం చేయండి. తర్వాత మకర రాశి వారు, మకర రాశి వారికి పనిచేసే ఉద్యోగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో మార్పులు సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త బాధ్యతలతో పాటు భారీ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం నష్టపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నల్ల నువ్వులు దానం చేయండి, లేదా నల్ల పప్పు అంటే ఉదర్ దాల్ను అంటారు, దాన్ని దానం చేస్తే సరిపోతుంది. కుంభరాశి వారు, కుంభరాశి వారికి సూర్యగ్రహణము, కుంభరాశి వారికి యొక్క షష్టగ్రహ కూటమితో బాగా కలిసి వచ్చే రాశుల్లో కుంభరాశి ఉంది. గ్రహణం వల్ల ఈ రాశి వాళ్ళకి కొత్త శక్తి వస్తుంది. కెరీర్లో ఊహించిన వచ్చిన మార్పులు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులన్నీ ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి అవకాశాలు వస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అద్భుతాలు మీరు చూస్తారు. కుంభరాశి వారికి అయితే అద్భుత సమయము. విజయం కోసం నీలరంగు దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. తర్వాత రాశి మీనరాశి వారికి ఆత్మ పరిశీలనకు ఇది మంచి సమయం సూచిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం జీవితంలో చిన్న మార్పులు వస్తాయి. కెరీర్లో బాగున్నా మీరు ఆశించిన స్థాయిలో ఎదగాలంటే మరింత సమయం ఓపిక పట్టాలి. కీలకమైన అంశాల నిర్ణయాలను ఆచితూచి తీసుకోండి. జలచరాలకు ఆహారం తినిపించండి, అంటే చెరువుల్లో పిండి పదార్థాలు వదలడం. ఇదంతా ఆయా తేదీలో పుట్టిన కోట్ల మందికి సంబంధించిన అంశము. వ్యక్తిగత జాతకం ఆధారంగా చూస్తే మార్పులు ఉంటాయి. పరిహారాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇది సమూహానికి సంబంధించిన జ్యోతిష శాస్త్ర సూచన. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.